హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగాస్టార్ మేనల్లుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ మొదటి సినిమాతోనే మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత వరుసగా నటించిన సినిమాలన్నీ విజయాలు సాధించడంతో మెగా ఫ్యామిలీలో మరో మెగాస్టార్ అనే రేంజ్కి ఎదిగాడు. కానీ ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్కి అంతగా కలిసి రాలేదనే చెప్పాలి. సుప్రీం తర్వాత వచ్చిన వరుస 6 సినిమాలు బాక్సాఫీస్ వద్ద బక్క బోర్లా పడ్డాయి. కానీ పట్టువేడని విక్రమార్కునిలా విజయం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఇకపోతే సాయి ధరమ్ తేజ్ తాజాగా నటించిన చిత్రలహరి సినిమా నేడు శుక్రవారం భారీ ఎత్తున రిలీజ్ అయింది. 6 ఫ్లాప్స్ తర్వాత వస్తున్న సినిమా అవడంతో మొదట్లో అంచనాలు పెద్దగా లేకపోయినా సినిమా ట్రైలర్స్, టీజర్స్ రిలీజ్ అయ్యాక ఒక్కసారిగా అంచనాలన్నీ పెరిగిపోయాయి. అలాగే నేను శైలజ, ఉన్నది ఒకటే జిందగీ వంటి క్లీన్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు తిరుమల కిషోర్ టేకింగ్పై అభిమానులు ఒక అంచనా ఉండడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అలాగే డైరెక్టర్ గత చిత్రాలకి ఎక్కడా తగ్గకుండా తిరుమల కిషోర్ మరొకసారి అదే స్టైల్లో ఎక్కడ అసభ్యత లేని సినిమాను ప్రజెంట్ చేశాడు. యూత్కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కిన ఈ సినిమాలో మంచి సందేశమే ఇచ్చాడు. ఇప్పటికే యూఎస్లో ఈ సినిమా ప్రీమియర్స్ పడ్డాయి. చిత్రలహరి కథాపరంగా చూస్తే కెరీర్లో సక్సెస్ కోసం స్ట్రగుల్ అయ్యే హీరో తేజ్కు హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శినితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. ఆ తర్వాత అన్ని సినిమాల్లో లాగే ఏవో గొడవల నేపథ్యంలో విడిపోతారు. తర్వాత సాయికి నివేదాతో పరిచయం ఏర్పడుతుంది. అలాగే చివరికి కళ్యాణితో ప్రేమని ఎలా పొందాడు అనే కాన్సెప్ట్తో అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్. ఓవర్సీస్ రిపోర్ట్ ప్రకారం సినిమా ఫస్ట్ హాఫ్ డీసెంట్గా ఉందని సమాచారం వస్తుంది. సినిమాలో తేజు పాత్ర చాలా బాగుందని, ఆ పాత్రలో ఆయన బాగా నటించాడని కూడా చెప్పుకుంటున్నారు. మధ్యలో స్లో అవడం కొంచెం సినిమాకి మైనస్గా చెప్తున్నారు. అలాగే తేజ్ మరొకసారి తనదైన నటనతో అందరినీ అలరించాడని చెప్తున్నారు. ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న విజయం ఈ సినిమాతోనే వచ్చిందని దర్శకులు కూడా చెప్తున్నారు. ఇక సినిమాలో పోసాన్ నటన మరో హైలైట్గా చెప్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరొకసారి అందరినీ ఆకట్టుకునేలా ఉంది. హీరోయిన్లు కళ్యాణి, నివేద సినిమాకి మరో ప్రధాన ఆకర్షణ కూడా చెప్తున్నారు. మొత్తం మీద సినిమా చూస్తే కనుక చూసిన ప్రతి ఒక్కరూ కూడా తేజుకి ఈసారి హిట్ పక్కా అని కూడా చెప్తున్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఈసారి మన సాయి ధరమ్ తేజ్ హిట్ కొట్టాడనే